పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. జ్ఞానవాణి సహోదరులకు శుభోదయం. యేసునాథుని ఆజ్ఞ ప్రకారం మనం వారి వలె శాంతమును దైన్య హృదయంను కలిగి పరుల మీద మిక్కిలి ప్రేమ కలవారంగా ఉండవలెను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని యేసునాథుడు చెప్పిరి. ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలెను. చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఒకరినొకరు సోదర భావంతో ప్రేమించుకొనుటకు గౌరవించుకొనుటకును సోదర ప్రేమ అంటే మిమ్ము హింసించు వారిని దీవింపుడు, వారిని శపింపకుండా దీవింపుడు, ఆనందించు వారితో ఆనందింపుడు, దుఃఖించు వారితో దుఃఖింపుడు, అందరి ఎడల సమతాభావంతో కలిగియుండుడు. ఒకడు మీకు అపకారం చేసినచో తిరిగి వానికి అపకారం చేయకుండుటయే సోదర ప్రేమ. అవసరంలోనున్న సోదరుని ఆదుకొనుటయే సోదర ప్రేమ. మనం యేసునాథుని దివ్య హృదయంను ప్రేమించినట్లయినా వారి బిడ్డలుగా తక్కిన మనుషులందరినీ ప్రేమింపవలెను. ఇతరుల మనస్సు ఎన్నటికీ నొప్పించక, వారి పేరు ప్రతిష్టలు నాశనం చెయ్యక, వారలను నిందించక, అపవాదములు చెప్పకపోవుటయే సోదర ప్రేమగా పరిగణించవలె. మంచి క్రైస్తవ సోదరులు పరుల తప్పిదములను చూడక వారి పుణ్యములను మాత్రం గమనించుదురు. ఒక సమయంలో సమరియా పట్టణస్థులు యేసుకు తమ ఊరిలో నిలుచుటకు కూడా స్థలమివ్వక బయటకు త్రోసివేయినందు చేత అపోస్తులు ఆ పట్టణమును నాశనం చేయవలెనని అడిగిరి. అయినను దయామయుడైన రక్షకుడు వారల దోషము చూడక, జనులను నాశనం చేయక, వారల ఆత్మను రక్షించుటకే తాను ఈ భూలోకమున అవతరించారని పలికిరి. తుదకు మన మీద గల ప్రేమ చేత తన రక్తమంతా ధారబోసి మన కొరకు తన ప్రాణమును సిలువలో బలిగా ఒప్పగించ ఇష్టపడిరి. అంతేకాక తాను ప్రేమించిన వారలను విడిచి ఎడబాయక ఇష్టం లేని వాడై లోకాంత్యము వరకు వారలకు ఊరటగా దివ్య ఆహారంగా ఉండులాగు అన్ని అద్భుతములలో అద్భుతమైన దివ్య సప్రసాదమును స్థాపించిరి. అద్భుత సంఘటన. సోదర ప్రేమకు విరుద్ధముగా మాట్లాడినందువల్ల ఆ కుటుంబంలోనూ ఊర్లలోనూ పోట్లాటలు అనడి విత్తనమును చల్లిన అనేకులు ఉత్తరించు స్థలంలోనూ నరకంలోనూ పడినారని తెలియజేయుటకు కొన్ని ఆత్మలు ఉత్తరించు స్థలమును విడిచి భూలోకానికి వచ్చి కొందరికి కనిపించి ఆ నిమిత్తం వేడుకొనవలెనని బ్రతిమాలి ప్రార్థించినట్లు సర్వేశ్వరుడు కొన్ని మార్లు సెలవిచ్చిరి. అలాగే ఒకనాడు పునీత మార్గరేటమ్మ గారికి ఒకరు ఉత్తరించు స్థలంలో నుండి కనబడి, సహోదరి, నేను భరించరాని వేదన అనుభవించుచూ ఉన్నాను. సోదర ప్రేమకు విరోధంగా నేను చేసిన అబద్ధమును శిక్షగా నా నాలుక నిప్పు వలన దహించబడుచూ ఉన్నది. ప్రియ సోదరి, దయచేసి నీవును ఈ మఠంలో గల తక్కిన సోదరీమణులు నా ఆత్మ విశ్రాంతి నిమిత్తం వేడుకొనండి. నీవు చెప్పు మాటలను తక్కిన సోదరీమణులు నమ్మునట్లుగా ఇదిగో ఒక గుర్తు చూపించుచూ ఉన్నాను, చూడుమని చెప్పి ఆయన తలుపు మీద తన చెయ్యి పెట్టగానే 5 వ్రేళ్ళు తలుపులో దిగి రగిలించబడినందున ఆ గది అంతటను హింపరాని దుర్గంధ కంపు వ్యాపించెను. ఈ విషయము ఆ పునీతురాలు మఠములోనున్న వారందరికీ తెలియజేయగా అందరూ ఆమె దర్శనము నిజమేనని ఒప్పుకొని ఆ ఆత్మ కొరకు వేడుకొనిరి. సుకృత జపం. యేసునాథుని మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్ము అధికముగా ప్రేమించుటకు సహాయపడండి. ఆమెన్.